मैं लेकर था ऐसे ग्लास में लेकर आता हूँ अभी। హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఇట్స్ అరౌండ్ 5:30 పీఎం అలా అవుతూ ఉంది. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి కెటిల్‌లో వాటర్ వేడి చేసుకుంటూ ఉన్నాననమాట. అలాగే నా హస్బెండ్ కాఫీ పెడుతూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లెగవగానే మనం జింజర్ ప్లస్ హనీ కలుపుకొని తాగితే మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే తగ్గుతాయంట. అండ్ డే మొత్తంలో కూడా నేను లూక్ వార్మ్ వాటర్ తాగుతూ ఉన్నాను. కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది. సో, వాటర్ అయితే రెడీగా నా పక్కనే పెట్టుకుంటున్నాను. సో, ఈవినింగ్ కాఫీ చేస్తున్నారు కదా! స్నాక్స్ కూడా ఏదైనా తిందాం కదా అని చెప్పి చక్కలు చక్రాలు ఉన్నాయన్నమాట. నేను బయట నుంచి తీసుకున్నానివి. సో, నేను చేసింది కాదు. మీరందరూ సంక్రాంతికి మంచిగా చేసుకొనుంటారు. నేనైతే బయట నుంచి తెప్పించుకున్నాను. సో, బావున్నాయి. చెక్కలు బావున్నాయి. చక్రాలు బావున్నాయి. మొన్న నాకు ఒక నెగెటివ్ కామెంట్ పెట్టారు అని చెప్పి నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే నాకు వచ్చిన రెస్పాన్స్‌కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంతమంది నాకు మళ్ళీ కామెంట్ చేసి పాజిటివ్‌గా పెడతారని చెప్పి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మీ అందరి కామెంట్స్ చూసుకొని నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఇంతమంది రియాక్ట్ అవుతారనైతే నేను అనుకోలేదు. అండ్ కొంతమంది మెసేజెస్‌లో కూడా చెప్పారు, "మేమెప్పుడు కామెంట్ చేయలేదు. ఇలా మీరు ఫీల్ అవుతున్నారని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైమ్ కామెంట్ చేస్తున్నాం. ఫీల్ అవ్వద్దు" అని చెప్పి అన్నారు. నేను ఛానల్ పెట్టినందుకు ఇది చాలు అనిపించింది. అంత మంచి మంచి కామెంట్స్, మెయిల్స్ రాసారు. ఐయామ్ సో థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ మళ్ళీ చెప్తూ ఉన్నాను. मैं అండ్ लेकर ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, ఈ ఛానల్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా వీడియోస్ మీలో చాలామంది పీస్‌ఫుల్‌గా ఉంటాయి. మేము రిలాక్స్ అవుతాం. చూసినంత సేపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటున్నారు కాబట్టి, మీకు ఇష్టం ఉంటే చూడండి. దీనిలో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఒక హ్యాపీనెస్ కోసం, పీస్ కోసం, రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే కంటిన్యూ చేయండి. ऐसे ग्लास में लेकर आता हूँ अभी। मैं पहले बोल रहा మేమైతే మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నాము. నాకన్నా నా హస్బెండ్ పెడతారనమాట. టీ అయినా, కాఫీ అయినా. అందుకే తనచేతే పెట్టనిస్తాను. మా బాబుకైతే బూస్ట్ కల్పించాను. ఇది ఇందాక నేను వేడి చేసుకొని పెట్టుకున్నాను కదా వాటర్. ఈ బాటిల్ అండి స్టెయిన్‌లెస్ స్టీల్. దీనిలో ఏంటంటే అసలు మనకి వాటర్ అనేది 24 అవర్స్ చల్లనీళ్ళు వేస్తే చల్లనీళ్ళుగానే ఉంటాయి. వేడిగా పోస్తే వేడిగానే ఉంటాయన్నమాట. సో, నచ్చింది. మొత్తం స్టెయిన్‌లెస్ స్టీలే. క్యాప్ కూడా మీకెక్కడ ప్లాస్టిక్ అనేది కనిపించదు. లోపల కూడా స్టీలే చూస్తూ ఉన్నారు కదా! మంచిగా అనిపిస్తూ ఉంది. మీకు ట్రావెల్‌కి ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా కూడా చాలా బావుంటుంది. ఇది ఇండస్ వ్యాలీలదండి. సో, మీకెవరికైనా కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు స్క్రీన్ మీద ఉన్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా స్టెయిన్‌లెస్ స్టీల్‌లో బాటిల్ కొనుక్కోవాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. చక్కగా క్యారీ చేయడానికి హ్యాండిల్ కూడా ఉంది చూసారు కదా! అండ్ ఇంకోటి కాఫీ వార్మర్ కూడా యూజ్ చేశాను కదా! ఇది కూడా ఇండస్ వ్యాలీలోదేనండి. చాలా కన్వీనియంట్ ఉంది. మనకి పోసుకోవడానికి ఆ నాజిల్ వచ్చింది కదా! దానివల్ల మనకేంటంటే టీ గానీ, కాఫీ గానీ, పాలు గానీ పోసేటప్పుడు కింద పడదు. దీనిలో 2 సైజెస్ ఉంది. నేనైతే చిన్న సైజ్ తీసుకున్నాను. ఇది కూడా పర్చేస్ చేసుకోవాలంటే కింద మీకు లింక్ ఇస్తాను కొనుక్కోండి. స్క్రీన్ మీద ఉన్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే దీనికి కూడా మీకు డిస్కౌంట్ వస్తుందనమాట. సో, స్టాండ్ కూడా వచ్చింది దీంతో పాటు. ఎందుకంటే మనకి అది చిన్నగుంది కదా బేస్. అందుకని చెప్పి ఈ స్టాండ్ పెట్టుకొని మనం వేడి చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్. సో, బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇంకా हूँ। లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
నేను చాలా షార్ట్ వీడియోస్‌లో ప్రతిసారి పప్పుచారు చూపించినప్పుడు రెసిపీ పెట్టండి అంటున్నారు. ఇంటెన్షనల్‌గా ఈరోజు పప్పుచారు మీ అందరికీ చూపించడాని కోసమే నేను చేస్తూ ఉన్నాను. దానిలోకి దొండకాయ ఫ్రై అనమాట. సో, దొండకాయలు కూడా ఒకసారి కడిగేసి కొంచెం సోక్ చేస్తాను. ఎందుకంటే తీసుకొచ్చిన వాటి మీద ఎక్కువ మట్టి మట్టిగా ఉందనమాట. కొంచెం వాటర్‌లో నానబెడితే ఆ మట్టి ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పి. అండ్ తర్వాత పప్పుచారు చేయడానికి కుక్కర్ అదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను పప్పుచారు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుంది. అందరికిష్టం, మా ఫ్యామిలీలో అందరికిష్టం నేను చేసే పప్పుచారంటే. అంతెందుకు నాకు గూడా చాలా ఇష్టం నేను చేసేదంటే. సో, ఇక్కడ ఒక కప్పు పచ్చెనగపప్పేనా ఏమంటారు తెలుగులో? కందిపప్పు సారీ. ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను. పప్పుచారు చేయడం అందరికీ తెలుసు. ఈ రెసిపీ చెప్పడం కొత్త ఏంటి అని చెప్పి అనుకుంటారు కొంతమంది. ఎవరైతే నాకు కామెంట్ చేశారో వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి అంతే తప్ప మీకు పప్పుచారు తెలీదు, చేయడం రాదు అని కూడా నేను అనట్లేదు. జస్ట్ నేను చేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా అని చెప్పి. ఇక్కడైతే నేను క్లీన్ చేసేసి కొద్దిగా సేపు నేను సోక్ చేస్తాను. ఎందుకంటే సోక్ చేస్తే త్వరగా ఉడికిపోతుంది కదా అని చెప్పి. నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను కానీ, మా అత్తగారైతే అసలు ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేయరండి. ఒకవేళ పప్పు చేయాలని అనుకుంటే మార్నింగ్ లెగవగానే తను పప్పు సోక్ చేసేసి పెట్టేస్తారనమాట. ఒక 1 అవర్, 2 అవర్స్ అయిన తర్వాత అప్పుడు నార్మల్ గిన్నెలోనే ఉడకబెడతారు. అది ఇంకా టేస్టీగా ఉంటుందనమాట అలా చేస్తే. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే నానబెట్టేస్తూ ఉన్నాను. ఇది నేను గుజ్జు చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేస్తాను. బికాజ్ దానిలో ఏదైనా పార్టికల్స్ అలాంటివి ఉంటే స్ట్రెయిన్ చేసినప్పుడు బయటికొచ్చేస్తాయి కదా అని చెప్పి. 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి నాకసలు ప్రొడక్టివ్‌గానే అనిపించట్లేదనమాట. చాలా లేజీగా అనిపిస్తుంది. చాలా ప్రోకాస్టినేట్ చేస్తూ ఉన్నాననమాట. పనులన్నీ కూడా నేను ఎప్పుడంత పెండింగ్ పెట్టేదాన్ని కాదు. సరే వీడియోస్ వద్దులే రేపు చేద్దాంలే, ఈరోజు చేద్దాంలే అని చెప్పి అలా డిలే చేస్తూ వస్తున్నాను. ఎందుకో అస్సలు నాకు మోటివేషన్ రావట్లేదు చేయడానికి. మమ్మీ వెళ్ళిపోయారు. ఎప్పుడు మమ్మీ వెళ్ళింది జాన్వరిలో వెళ్ళిపోయారనుకుంటా. జనవరి 2 సంథింగ్ జాన్వరిలో వెళ్ళిపోయారు. అప్పటినుంచి నాకు మళ్ళీ రొటీన్‌లోకి రావడానికి చాలా టైం పడుతూ ఉంది. అంటే నేను ఆఫీస్‌లో తినేయటం, ఇంట్లో ప్రాపర్‌గా కుక్ చేయకపోవటం, బాబు కోసం ఒక్కరి కోసం వండేదాన్ని తక్కువ క్వాంటిటీలో. నా గురించి నేను పట్టించుకునేదాన్ని కాదు. ఆఫీస్‌లో తినడం, లేకపోతే స్కిప్ చేసేయడం, ఒక ప్రాపర్ రొటీన్ అయితే అస్సలు లేదు. ఎందుకిలా అయిందో అర్థం కావట్లేదనమాట. సో, ఇప్పుడిప్పుడు మళ్ళీ రొటీన్ సెట్ చేసుకుంటూ ఉన్నాననమాట. మార్నింగ్ లెగవలేకపోతున్నాను త్వరగా. ఎంత ట్రై చేసినా కూడా నిద్ర అంటే ఐ మీన్ ఇంకా ఇంకా పడుకోవాలనిపిస్తూ ఉంది. మేబీ ఐ మీన్ కొన్ని రోజులు నేను లేట్‌గా పడుకుంటూ ఉన్నాను కదా! దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు తెలుస్తూ ఉందనమాట. సో, ఇప్పుడు కొంచెం ట్రాక్‌లోకొచ్చాను. సో, మీల్ ప్రెప్ కూడా నేనెలా చేసుకుంటానో ముందు రోజే కట్ చేసి పెట్టుకోవటం అవన్నీ కూడా చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను మెల్లమెల్లగా. ఇక్కడైతే సోక్ చేసిన తర్వాత 1 టొమాటో వేశాను. 4 గ్రీన్ చిల్లీస్ ఏసాననమాట. కొద్దిగా పసుపు అండ్ ఇంకొంచెం నార్మల్ ఆయిల్ వేస్తాను. ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కదా! సో, దానికోసం అని చెప్పి కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాననమాట. కారం అయితే ఇప్పుడే వేయనండి. జస్ట్ ఒక్క టొమాటో నేను వేసిన క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న ఉల్లిపాయ అయితే వేశాను. అలా బద్ధకంగా ఉంటూ ఉన్నాననమాట. ఈరోజైతే మార్నింగే లేచి స్నానం చేసేసాను. తలకి మంచిగా ఆయిల్ పెట్టుకున్నాననమాట. పెట్టుకొని ఇంకా మంచి డెలీషియస్ డిషెస్ మా ఇంట్లో నాన్ వెజ్ లేకపోతే పప్పుచారు చేస్తేనే ఇష్టంగా తింటారనమాట.
అండ్ నా కిచెన్‌లో వైట్ షీట్స్ గురించి అడుగుతున్నారు కదా! లింక్ ఉంటే పెడతాను. ఎవరైతే నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను. ఇది మా మమ్మీ ఉన్నప్పుడు నాకు కిచెన్ కౌంటర్ టాప్ మీద చక్కగా ఇలా అంతా కూడా స్టిక్ చేసి వెళ్లారండి. దొండకాయలు ఇందాక కడిగి పెట్టాను కదా! అందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ ఏసి వాష్ చేసేస్తూ ఉన్నాను. నేనెప్పుడు సింపుల్ వంటలు చేస్తూ ఉన్నా కానీ, నా చేతుల మీద కానీ, నా కళ్ళ మీద, ఫేస్ మీద కూడా ఆయిల్ డ్రాప్స్ పడతాయి. ఆ మచ్చలు చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అడిగారనమాట, "మీ చేతుల మీద ఉన్న ఆ మచ్చలేంటి?" అని చెప్పి. అలా ఆయిల్ చింది అలా పడిపోయి అప్పటికప్పుడు వాష్ చేసినా కూడా అలా మచ్చలాగా ఫార్మ్ అయ్యి కొన్ని రోజుల వరకు, కొన్ని మంత్స్ వరకు పోవట్లేదండి ఆ మచ్చలవే యాక్చువల్‌గా. అండ్ ఇంకా దొండకాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఈ దొండకాయలు కట్ చేసేటప్పటికి ఒక అర్ధగంట పైన ఈజీగా పడతది. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేసాను. ఎక్కడ కూడా వాటర్ అనేది పొంగి లీక్ అవ్వలేదు. నేను ఆయిల్ వేశాను గదా! అండ్ ఈ కుక్కర్‌లో అసలు లీక్ అవ్వట్లేదండి. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కదా! ఇదే కాదు, నేను యూజ్ చేసే ఏవి కూడా లీక్ అవ్వట్లేదు. ఎందుకో మరి నాకు తెలీదు. మంచిగా యూజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈలోపు నేను వంట పనులన్నీ చేస్తుంటే నా హస్బెండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏరియల్ లిక్విడ్ యూజ్ చేసేవాళ్ళం. ఎందుకు నా హస్బెండ్ టైడ్ తీసుకొచ్చారో నాకు తెలీదు. సో, మాకైతే బట్టలు బానే ఉంటున్నాయన్నమాట. టైడ్ యూజ్ చేసినా కూడా, ఏరియల్ యూజ్ చేసినా కూడా. ఒక్కొక్కసారి ఈవినింగ్ వాషింగ్ మెషిన్ వేస్తాం. ఎందుకంటే మా మెయిడ్ వచ్చి ఆరేస్తది. మేమేం ఆరేయము. కొన్ని వాటికి స్పెషల్లీ నేను మెయిడ్‌ని రిక్వెస్ట్ చేసుకున్నాననమాట. ఒకటి బట్టలు ఆరేయడం, తర్వాత ఆరిన బట్టల్ని ఫోల్డ్ చేయడం, ఇంకోటి ఆ! కడిగిన గిన్నెలు సర్దటం అనమాట. మేమిద్దరం ఆఫీసులకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చాలా పెండింగ్ అయిపోతున్నాయి. చిన్న చిన్న పనులే కానీ చేసుకోవడానికి అస్సలు టైం ఉండట్లేదనమాట. మా మెయిడ్‌కి చెప్తే అవి కూడా చేస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఈ పైన మూత తీసి వేడి వేడిగా ఉన్నప్పుడే కారం, ఉప్పు వేసేయాలి. యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేయలేదు, నేను మర్చిపోయాననమాట. సో, కారం అయితే వేసేసి చక్కగా మెదిపేసుకోవాలి. మనకి పప్పు గుత్తుంటే బావుంటుంది. ఆల్రెడీ నేను యూజ్ చేసినందుకు గిన్నెలు కడగాలనమాట, అందులో ఉంది. అండ్ ఇక్కడ చింతపండు అంతా కూడా గుజ్జు తీసేసి వేసాననమాట. తగినంత వాటర్ వేసుకోవాలని, మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చనమాట. మాకు పల్చగా ఉంటేనే ఇష్టపడతాం మేము. మరీ చిక్కగా ఉంటే మాకు పప్పుచారు నచ్చదనమాట. అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా! ఈ సైజులో నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి మరిగిన తర్వాత ఆ ఉల్లిపాయలు మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా వేసాను కదా! మనకి కాడలతో ఉంటే కరివేపాకు, ఆ కాడలతో వేసేయండి. ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఆ కాడలు తీసేయొచ్చు. ఇక నేను ఆల్రెడీ కాడల నుంచి ఒలిచేసి పెట్టాననమాట ఈ కరివేపాకు. అదర్‌వైజ్ నేను కాడలతోనే ఎప్పుడు వేస్తాను. మరగడానికి పెట్టుకోండి. అండ్ కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ఎప్పుడు నేను హై ఫ్లేమ్‌లో పెట్టేయనండి. స్టార్టింగే మీడియం ఫ్లేమ్‌లో పెడతాను. హై ఫ్లేమ్‌లో పెడితే నాకు వాటర్ పొంగి బయటికొస్తాయన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెడితే నాకు వాటర్ అనేది బయటికి రావు. చక్కగా ఒక 2 పొంగులొచ్చే వరకు మనం మరిగించుకుంటే మంచి పప్పుచారు సువాసన వస్తూ ఉంటుంది. మా బాబు కూడా అడిగాడనమాట, "మమ్మీ ఏం వంట చేస్తున్నావు?" అని చెప్పి. "పప్పుచారు చేస్తున్నాను" అని చెప్పాను. అంత మంచి అరోమా వస్తూ ఉంటుంది వండుతూ ఉంటే. మా బాబు ఆకలి, ఆకలి అని చెప్పి ఏడుస్తుంటే ఇక్కడ నా హస్బెండ్ ఆరెంజ్ జ్యూస్ తీసైతే ఇస్తున్నారనమాట. ఇలాంటి పనులు ఏదైనా చేస్తుంటే నేను చేస్తానంటూ నేను చేస్తానని చెప్పి వచ్చేస్తాడు.
बीच में से करो। तीसरा कैसे? ఈ జ్యూస్ చేస్తుంది కదా! అది డీమార్ట్‌లో తీసుకున్నాం అనమాట. అలా పెట్టి మనం ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ వస్తూ ఉంటుందనమాట. అలా చూసారు గదా! అంత తక్కువ వచ్చింది ఒక ले ఫ్రూట్ आ सकते हैं మొత్తంలో. सच्चा। अब बहुत टाइट है चलो लास्ट पूरा का नहीं एक में काटते हैं, लास्ट का देखी वैसा आता नहीं है रे हाथ अब दर्द पकड़ जाते रहते रे बस बस आ गया नेक्स्ट दाल तो दाल ओके देखो लाइना लाइना हो गए। दाल दाल ऐसा ऐसा नीचे कर ऐसा कर इधर इधर कर गिरता है इधर डालना 4 5 ఫ్రూట్స్ జ్యూస్ తీస్తే సగం గ్లాస్ వచ్చిందండి అంతే. ऐसा ही बोलना मुझे। అర్ధగంట నుంచి దొండకాయలు కట్ చేస్తే ఇప్పుడుకయింది. ఇలా రౌండ్ రౌండ్ కట్ చేయడానికి నాకు ఇంత టైం పడితే మా మమ్మీ అయితే ఒక దొండకాయల్లో 4 పార్ట్స్ లాగా చేసి అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. దానికి ఎంత ఓపిక ఉండాలో బాబోయ్ అని అనుకుంటూ ఉన్నాను. కట్ చేస్తూ నా కాళ్ళు కూడా నొప్పుట్టాయన్నమాట. ఒకళ్ళు కమెంట్ పెట్టారు నా వీడియో 2xలో చూడాల్సి వస్తుంది అంత స్లోగా ఉంటుంది అని చెప్పానన్నారు. నా స్టైల్ ఇంతేనండి. నా కుకింగ్ స్టైల్ కానీ నేను చేసే పనులు అంతే అంత స్లోగానే ఉంటాయన్నమాట. దొండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్. తాలింపు వేసేసుకొని దొండకాయలు మగ్గేదాకా ఉంచి మంచిగా మగ్గిన తర్వాత కారం వేసి దించేస్తాను. స్టార్టింగ్‌లోనే పసుపు, ఉప్పు వేసేస్తానండి. లేకపోతే పసుపు లాస్ట్‌లో వేసామనుకోండి పసుపు స్మెల్ లాగా వస్తుంది. తినబుద్ధి కాదనమాట. ఉప్పు కూడా ముందెందుకు ఏస్తున్నానంటే త్వరగా మగ్గిపోతుంది కదా అని చెప్పి. దొండకాయలు కుకింగ్ టైం కూడా ఎక్కువే. సో నా పప్పుచారు మరిగిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకుంటాను. కరెక్ట్‌గా అన్నం తినే ముందు మాత్రం తాలింపు పెడతాను. వేడిగా ఉంటుంది కదా అని చెప్పి. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. సో తాలింపు క్యాస్ట్ ఐరన్ దాంట్లో వేస్తే మనకి రుచి ఇంకా పెరుగుతుంది. తాలింపులో నేను ఎండుమిర్చి, ఆవాలు, ఉల్లిపాయలు అండ్ చిన్నుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవే వేస్తాను. చాలా సింపుల్ అందరు వేసుకునేది. కాకపోతే ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు మీరు ఫ్రై చేయాలి. అదర్వైజ్ టేస్ట్ రాదు తాలింపుది. సో ఇదండి నా పప్పుచారు రెసిపీ. ఈసారి మీరు ట్రై చేసుకొని నాకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇన్స్టాగ్రామ్‌లో అయితే పిక్స్ పంపించండి. ఫస్ట్‌కి మా బాబుకి చికెన్ కలిపి పెట్టేశాను. మా అత్తగారు బటర్ చికెన్ చేశారంట పంపించారు. దానికి చికెన్‌తో పెట్టేసిన తర్వాత నేను, నా హస్బెండ్ ఇక్కడ రైస్ పెట్టుకుంటున్నాము. అన్నం చూసారా ఎంత వేడిగా ఉందో పొగలొస్తున్నాయి కదా! ఇలాంటి అన్నంలోనే పప్పుచారు తింటే దాని రుచి. వి జస్ట్ హ్యాడ్ ఎ డెలీషియస్ లంచ్ అండి. చాలా బాగా అనిపించింది. మధ్యాహ్నం పూట ఇలా ఫ్రైతో తింటాము. కంపల్సరీ నైట్ అయితే ఆమ్లెట్ వేసుకుంటాం అనమాట. పప్పుచారులో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఏ రెసిపీ చూడాలి అనుకుంటున్నారో నా వీడియోస్‌లో చెప్తే నేను ఆ రెసిపీ షూట్ చేసి పెడతాననమాట డెఫినెట్‌గా.
అండ్ 'చీకటిలో' మూవీ వచ్చింది కదా! నెట్‌ఫ్లిక్స్‌లోనో, ప్రైమ్‌లోనో నాకు గుర్తులేదు కానీ నాకు చాలా నచ్చింది. అందులో శోభిత అయితే ఇంకా నచ్చిందనమాట. మీరెవరైనా చూడకపోతే ఆ మూవీ చూడండి బావుంటుంది. అండ్ తర్వాత 'హక్' మూవీ కూడా ఉందనమాట. ఇమ్రాన్ హష్మిది. అది కూడా నాకు చాలా నచ్చింది. అది శ్వేత చెప్తే చూసాను నాకు. హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేస్తదండి. డెఫినెట్‌గా చూడండి. అది కూడా మంచి మూవీ అనమాట. సో, లంచ్ అయితే చేసేసి శుభ్రంగా పడుకున్నాం అనమాట. అనిపించింది. వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా వరకు నేను రెస్ట్ తీసుకున్నాననమాట. ఎందుకంటే వీక్‌డే నుంచి మళ్ళీ ప్రాపర్ రొటీన్‌లోకి రావాలి అని చెప్పి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్.